జై శ్రీకృష్ణ అండి. అందరికీ మన ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు అంబలి చేస్తున్నానండి, జొన్న అంబలి. మనము రాగి దానికైనా కూడా రాగి పిండికైనా ఇదే ప్రాసెస్ చేయొచ్చు. ముందుగా నిన్న నానబెట్టుకున్న అంబలి ఏదైతే ఉందో దానిపైన ఉన్న నీళ్ళని ఒక గిన్నెలో ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఒక గిన్నెలో నీళ్ళు వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళని వేరొక గ్లాస్లో పోసుకోవాలి. నీళ్ళు మరిగినాక మాత్రమే మనము ఈ అంబలి ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఉండలు లేకుండా ఒక్కసారి కలుపుకొని దాంట్లో పోసుకోవాలి. మనము ఒకవేళ ఉప్మా చేసినట్టయితే కనుక ఉప్మాని ఎట్లా పోసుకుంటామో ఒక చేయితోని దీన్ని పట్టుకొని మెల్లిమెల్లిగా కొద్దిగా పోస్తూ ఇంకొక చేయితో కలుపుకోవాలి. అట్లా అయితే ఉండలేకుండా వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు పోసుకున్న తర్వాత వెంటనే కనీసం ఒక 3 to 4 minutes వరకు మనము కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా. అట్లా అయితేనే మనకి గిన్నెకి అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఒకవేళ మనం పోసిన వెంటనే విడిచిపెట్టినట్టయితే కనుక కిందికి అడుగు అంటుకుంటుందండి ఈ పౌడర్ మొత్తం వెళ్ళేసి. ఇప్పుడు ఈ గిన్నెను క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాము. మనం కొంచెం చిక్కగా అనిపిస్తుందండి, అందుకే మనం కొన్ని నీళ్ళు వేసుకోవాలి. అంటే మనకి ఫస్టే బాగా చిక్కగా ఉందనుకోండి, అది కనీసం ఒక 5 minutes మరగాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు అంబలి నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదండి, అవి నిన్నటివి అన్నమాట. ఆ నీళ్ళని ఇప్పుడు పోసుకోవాలి. ఇందులో 2 చెంచాల జొన్న పిండి అండి. ఇది కొంచెం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వేసుకుంటే చక్కగా నానుతుంది తొందరగా. ఇది దానికదే నానినాక చక్కగా నానింది అన్నట్టుగా ఉండాలి. ఫస్ట్ ఈ నీళ్ళలో ఇది మొత్తం నానిన తర్వాత మనము ఆ వేడి నీటిని పోసుకోవాలి. అంతవరకు పోసుకోకూడదండి. ఓకేనా? ఇది ఇలా చక్కగా నానాలన్నమాట. ఇప్పుడు మొత్తం బాగా నానిందండి. నానిన తర్వాత మనము ఈ వేడి నీటిని ఇందులో పోసేసుకొని ఒక సైడ్కి పెట్టుకొని మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి. నేను ఇది మార్నింగ్ 8కి 7కి అట్లా చేస్తానండి. ఇది ఇంకా చక్కగా మరుగుతుందండి. కనీసం ఒక 5 minutes అయితే ఖచ్చితంగా మసలాలి. మరిగితేనే మనకు జొన్న పిండి అనేది ఉడుకుతుంది కదా, ఉడికితేనే బాగుంటుంది. ఇలా వేసి అలా పక్కకు పెట్టేయకండి. చూసారా, ఇప్పుడు మనము అప్పుడప్పుడు ఆపితే ఇట్లా మీద అట్టు కడుతుంది అన్నమాట. మనము అందుకనే వెంట కలుపుకుంటూ ఉండాలి. ఓకేనా అండి? మనకి జొన్న అంబలి రెడీ అయిందండి. ఎంతో హెల్తీ.